బేసిక్ లెవెల్లో చూడండి జాగ్రత్తగా ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే మంచోడు ప్లస్ ఇంటూ మంచోడు ఇద్దరు మంచోళ్ళు కలిస్తే ఏమవుతుంది మంచి జరుగుతుంది మంచోడు వెళ్ళి చెడ్డోడితో కలిస్తే చెడిపోతాడు అంటే మైనస్ చెడ్డోడు వెళ్ళి మంచోడితో కలిసినా కూడా చెడిపోతాడు అంటే మైనస్ ఇద్దరు చెడ్డోళ్ళు కలిసి ఫైనల్ గా మంచిగా మారిపోదామని చెప్పేసి మంచిగా మారిపోయారు అంటే ప్లస్. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీసార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. రోజువారీలాగే ఈరోజు కూడా మ్యాథ్స్లో ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కషన్ చేసుకుందాము. టెట్ లెవెల్ వేరు, డిఎస్సి లెవెల్ వేరు అని ఆల్రెడీ మనము ఎస్టర్డే చెప్పుకున్నాం. డిఎస్సి లెవెల్లో కొంచెం కఠినంగా ఉంటాయి ప్రశ్నలు, కాబట్టి రోజు మనము ఖచ్చితంగా అకాడమిక్ టెక్స్ట్ బుక్లో నుంచి డిఎస్సికి రావడానికి అవకాశం ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ని డైలీ డిస్కషన్ చేసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క ప్రాబ్లం అయినా నువ్వు చేయగలుగుతున్నావా లేదా అనేది చెక్ చేసుకో. చేయలేకపోతే ఒక్కసారి ఆ ప్రాబ్లమ్ని సరి చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే రేపటి రోజున డిఎస్సిలో ఏ ప్రాబ్లమ్స్ అయినా అడగొచ్చు, కాబట్టి ప్రతి ప్రాబ్లం మనకి ఇంపార్టెంటే. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ చేసిన వీడియో మీ దాకా రావాలి కదా, అందుకోసం. సో డైలీ మనకి వీడియోస్ అనేది అందుబాటులో వస్తూనే ఉంటాయి. డైలీ మనం ఇలాగా మన ఛానల్లో ఒక 20 to ½ అవర్ స్పెండ్ చేస్తే చాలు. డైలీ మనము మ్యాథ్స్లో ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉందాం. ఆల్జీబ్రా బీజగణితంలో ఉండే ఇంపార్టెంట్ మోడల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 51² - 49² విలువను కనుగొనండి అంటున్నాడు. నేను నార్మల్గా మెథడ్ ఎలా చేస్తాము, 51 × 51 వేసుకొని 49 × 49 వేసుకొని దాన్ని సబ్ట్రాక్షన్ చేసి ఈ లెవెల్ మొత్తం అవసరం లేదు. మనకున్న ఫార్ములా ఎలా రాసుకోవచ్చు, a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఆఫ్ a - b అనే ఫార్ములాని యూజ్ చేసుకొని ఈజీగా రాసుకోవచ్చు. అంటే 51 + 49 నెక్స్ట్ 51 - 49తో ఈజీగా చేసుకోవచ్చు. 51 + 49 ఎంత అవుతుందమ్మా, 100 అవుతుంది. అండ్ ఇక్కడ 51లో నుంచి మనకి ఎంత సబ్ట్రాక్షన్ అవుతుంది, 49 పోతే ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో 100 2 ఎంత, 200. ఎక్కడ ఉందమ్మా, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అయింది. చూసారు ఎంత సింపుల్గా 1 మినిట్లోనే మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి టెక్నిక్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నార్మల్ ప్రాసెస్ చేసుకుంటే దాదాపు 5 minutes టైం అనేది మనకి పడుతుంది అనమాట. సో వెళ్ళే కొద్దీ మీకే ప్రాక్టీస్ అవుతుంది, కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి x+3 లబ్ధాలను కనుగొనండి అంటున్నాడు. అంటే వాటిని ఫస్ట్ మనము లబ్ధం చేయాలి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు తెలియాల్సింది బేసిక్ లెవెల్లో చూడండి జాగ్రత్తగా. ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటే మంచోడు ప్లస్ ఇంటూ మంచోడు ఇద్దరు మంచోళ్ళు కలిస్తే ఏమవుతుంది, మంచే జరుగుతుంది. మంచోడు వెళ్ళి చెడ్డోడితో కలిస్తే చెడిపోతాడు అంటే మైనస్. చెడ్డోడు వెళ్ళి మంచోడితో కలిసినా కూడా చెడిపోతాడు అంటే మైనస్. ఇద్దరు చెడ్డోళ్ళు కలిసి ఫైనల్గా మంచిగా మారిపోదామని చెప్పేసి మంచిగా మారిపోయారు అంటే ప్లస్. సో ఇలాంటి టెక్నిక్ కోడ్స్ అనేది ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి. బాజీసార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి అర్థమయ్యేలాగే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఇలాంటి టెక్నిక్స్ కూడా అందిస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనము మల్టిప్లికేషన్ ఎలా చేసుకోవాలి, x+3 సో x × x వెళ్ళి ఏమవుతుందమ్మా, x² అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. చూసారు అక్కడ. నెక్స్ట్ x × 3 ఏమవుతుందమ్మా, 3x. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 × x ఏమవుతుంది, 3x. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 × 3 = 9 అంటే x² ప్లస్ 3x + 3x ఎంతమ్మా, 6x + 9 అయిపోయింది. ఎక్కడ ఉందమ్మా ఆప్షన్, x² + 6x + 9. థర్డ్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. అంటే ఫస్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అనే దాని గురించి క్లియర్గా తెలియాలి. కొంతమందికి మాత్రమే తెలియదు, మ్యాక్సిమం అందరూ తెలుసు, బట్ కొంతమందికి తెలియదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి టెక్నిక్ కోడ్ చెప్పింది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే సర్వ సమీకరణాన్ని ఉపయోగించి అంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసుకుని 2x + 3y² విలువను కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది 2x + 3y² నేనేమనుకుంటున్నానంటే ఈ మొత్తాన్ని a అనుకుంటుంటే ఈ మొత్తాన్ని నేను b అనుకుంటున్నాను. అప్పుడు ఫార్ములా ఎలా ఉందమ్మా, a + b² లాగా ఉంది. కాబట్టి ఫార్ములాస్ మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలమ్మా, నేర్చుకోవాలి. a + b² ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab ఫార్ములా అనమాట. సో దాని ప్రకారంగా అయినా రాసుకోవచ్చు, లేదా a² + 2ab + b² ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చమ్మా. సో ఇక్కడ a² అంటే 2x² చాలా మందికి డౌట్ అమ్మా. అబ్జర్వ్ చేయండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 2x² 2x² చాలా తేడా ఉంది. ఇక్కడ హోల్ స్క్వేర్ అంటే
పవర్లో ఉండే ఈ స్క్వేర్ అనేది ఇద్దరికి వస్తుంది అని దాని అర్థం. అంటే 2కి వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఎక్స్కి కూడా వస్తుంది. కానీ 2x స్క్వేర్ అంటే ఆ స్క్వేర్ అనేది ఓన్లీ ఎక్స్కి మాత్రమే సంబంధించింది, 2కి సంబంధించింది కాదు అని. సో ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు అమ్మా, 3y హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ప్లస్ 2ab అంటున్నాడు, 2a అంటే 2x, b అంటే 3y అయిపోయిందమ్మా. సో స్క్వేర్ ఇద్దరికి వస్తుంది, 2కి వస్తుంది, 2 స్క్వేర్ అయితే ఏమొస్తుంది 4 అవుతుంది, ఎక్స్కి కూడా వస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. ప్లస్ 3కి స్క్వేర్ వస్తే 9 అవుతుంది, 3 3 వైకి కూడా వస్తుంది కాబట్టి వై స్క్వేర్ రాసుకోవచ్చు. ప్లస్ 2 2 4, 4 3 12 కాబట్టి 12 xyగా ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎలా ఉందంటే 12xy అనేది మిడిల్లో ఉంది, అలా అయినా మనము రాసుకోవచ్చు. 4x స్క్వేర్ ప్లస్ 12xy ప్లస్ 9y స్క్వేర్గా కూడా మనము ఈజీగానే రాసుకోవచ్చు. ఎక్కడుందమ్మా ఈ ఆప్షను? సో ఆప్షన్ బి 4x స్క్వేర్ ప్లస్ 12xy ప్లస్ 9y స్క్వేర్ అనేది. సో మనం చేసేటప్పుడు మనకి తెలియకుండా ఏదైనా మిస్టేక్స్ చేస్తే ప్లస్ బదులు మైనస్ రాయడం కానివ్వు, లేకపోతే మైనస్ బదులు ప్లస్ రాయడం కానివ్వడం, ఏమైనా మిస్టేక్ చేసినా కూడా మనకు వచ్చే రాంగ్ ఆన్సర్ కూడా ఆప్షన్స్లో ఉంటుంది. వెంటనే మనం ఏం చేస్తాము, మనకి రైట్ వచ్చింది కదా అని చెప్పేసి అనుకుంటాము. బట్ రైట్ ఆప్షన్ పెట్టేటప్పుడు 1కి 2 సార్లు మనం చేసింది రైటా రాంగ్ అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలామంది రాంగ్ పెట్టడానికి అవకాశం ఉన్న ప్రాబ్లము, ఎందుకంటే క్యాలిక్యులేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నాన్న స్టూడెంట్స్కి జాగ్రత్తగా నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ నేను హోంవర్క్ ఇస్తాను, ఆ ప్రాబ్లమ్స్ ఒక్కసారి మీరు ఓన్గా చేసిన వెంటనే మీకు అర్థమైపోతుంది ఎలా మనము సినారియోని మార్చుకోవాలి అని చెప్పేసి. బాగా అబ్జర్వ్ చేయండి. 3/4 a స్క్వేర్ ప్లస్ 3b స్క్వేర్ మరియు అంటే ఇంటూ 4 ఆఫ్ a స్క్వేర్ మైనస్ 2/3b స్క్వేర్ గుణించండి అంటున్నాడు. అంటే మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మల్టిప్లికేషన్ 4తో మళ్ళీ ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలమ్మా. 3/4 a స్క్వేర్ అలాగే రాసుకుంటున్నాను, 3b స్క్వేర్ దీన్ని అలాగే రాసుకుంటున్నాను, అండ్ ఇంటూ స్పెషల్గా ఇంకా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో 4 ఇంటూ a స్క్వేర్ 4a స్క్వేర్ మైనస్ 4 2 8, 8/3b స్క్వేర్. సో మనకి వచ్చేసింది. ఫస్ట్ మనము దేనితో మల్టిప్లికేషన్ చేసుకోవాలి, ఫస్ట్ దీన్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలమ్మా. ఓసారి మల్టిప్లికేషన్ చేసుకోండి. సో 3/4 a స్క్వేర్ ఆఫ్ 4a స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ కదమ్మా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 3/4 a స్క్వేర్ ఆఫ్ 8/3b స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ దీన్ని చేశాను, తర్వాత దీన్ని చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ దాంతో కూడా ఇద్దరిని మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏం లేకపోతే ప్లస్సే కదమ్మా, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది ప్లస్. సో 3b స్క్వేర్ వెళ్ళి ఎవరితో మల్టిప్లై అవుతుంది, 4a స్క్వేర్తో అవుతుంది. సో 3 4s ఎంత 12, a స్క్వేర్ b స్క్వేర్. నెక్స్ట్ తర్వాత 3b స్క్వేర్ వెళ్ళి ఎవరితో మల్టిప్లై అవుతుంది, సెకండ్ దాంతో మల్టిప్లై అవుతుంది. మల్టిప్లికేషన్ చేసే ముందు ఫస్ట్ మనము ప్లస్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత నెంబర్స్. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా మైనస్. 3b స్క్వేర్ ఎవరితో మల్టిప్లై అవుతుంది, 8/3b స్క్వేర్తో మల్టిప్లై అవుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి జాగ్రత్తగా, 4 4 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 4 1s 4 2s 3 1s 3 1s. నెక్స్ట్ ఇక్కడ 3 1s 3 1s అయిపోయింది. చూడండి జాగ్రత్తగా. సో 3 మిగిలింది. a స్క్వేర్ a పవర్ 4 అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇక్కడ మొత్తము ఏమైపోయిందమ్మా 1 అయిపోయింది. a స్క్వేర్ ఇక్కడ 2b స్క్వేర్ అని ఉంది, a స్క్వేర్ 2b స్క్వేర్. సో నెక్స్ట్ ప్లస్ 12a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 8b పవర్ 4గా రాసుకోవచ్చు, b స్క్వేర్ కాబట్టి. సో ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే 3a పవర్ 4 మైనస్ ఇక్కడ 2a స్క్వేర్ b ప్లస్ 12a స్క్వేర్ b అని ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఏమని చెప్పుకున్నాము ఇంతకుముందు, మైనస్ అని చెప్పుకున్నాం, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 12a స్క్వేర్ b స్క్వేర్లో నుంచి 2a స్క్వేర్ b స్క్వేర్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అప్పుడు ఎంత ఉంటుంది 10a స్క్వేర్ b స్క్వేర్ ఉంటుంది. బిగ్ నెంబర్కి ముందు ఏదైతే ఉంటుందో అదే ఆపరేటర్ పెట్టుకోవాలి. సో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుంటున్నాను.
సో -8b⁴ అనేది అలాగే రాసుకుంటున్నాను, అంతే, ఆన్సర్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 4 స్టెప్సే. కాకపోతే మనం చేసుకునేటప్పుడు యారో మార్క్స్ పెట్టుకొని చాలా నీట్గా ఫస్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ లేకపోతే ప్లస్ ఇంటూ మైనస్ అనేది ఫస్ట్ చేసుకొని ఆ తర్వాత నెంబర్స్ ఆ తర్వాత వేరియబుల్స్ అనేది చేసుకోవాలి మనము. సో ఇక్కడ ఇబ్బందికరంగా ఏమీ లేదు, కరెక్ట్గా 4 స్టెప్స్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, మనకి థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. సో ఈజీగా పెట్టుకోవచ్చు. డిఎస్సి లెవెల్లో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాబ్లమ్స్ ఇలాంటివే. ఆ టైంలో హడావుడిలో ఒక్క ప్లస్ పోయినా ఒక్క మైనస్ పోయినా ఖచ్చితంగా మనకు వచ్చిన రాంగ్ ఆప్షన్ కూడా ఆప్షన్స్లో ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తే తప్ప ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనము సొల్యూషన్ అనేది కరెక్ట్గా పెట్టలేము. చాలా వరకు మోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. మనమే చాలా జాగ్రత్తగా ఉండి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము మల్టిప్లికేషన్స్ని ఇచ్చినప్పుడు ఇంతకుముందు ప్రాబ్లం ఎలా అయితే సాల్వ్ చేసామో ఇప్పుడు కూడా అలాగే సాల్వ్ చేద్దామో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈజీగా రాసుకోవచ్చమ్మా. మళ్ళీ 5 - 2x 3 + x ఆల్జిబ్రా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. మళ్ళీ చెప్తున్నాను, డిఎస్సిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రాబ్లమ్స్. చూడండి ఒకసారి, ఫస్ట్ ప్లస్ అనేది మల్టిప్లికేషన్ చేసుకోవాలి, వేరియబుల్స్ ఆపరేటర్స్. ఆ తర్వాత మనం కాన్స్టెంట్స్ని కోఎఫిషియెంట్స్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలంటే నెంబర్స్ ఏమైనా ఉంటే వాటిని, ఆ తర్వాత ఎక్స్లు వైలు, ఇది ఆర్డర్. ఈ ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ పెట్టుకున్నా ఒకటే పెట్టుకుపోయినా ఒకటే, ఏం కాదు. సో 5 3s are ఎంతమ్మా 15. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ మళ్ళీ 5 × x ఏమవుతుంది 5x. అంతటితో అయిపోయింది. అంటే ఫస్ట్ నెంబర్తో ఇద్దరిని చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ నెంబర్తో కూడా ఇద్దరిని చేయాలి. చేసే ముందు ఫస్ట్ ఆర్డర్ ఏంది, ప్లస్ని చూసుకోవాలి. సో ఇక్కడ ఏం లేకపోతే ప్లస్సే కదా ఉండేది, ఓకే. సో ఫస్ట్ 2x ఇక్కడ మల్టిప్లికేషన్ చేసే ముందు ఫస్ట్ ప్లస్లు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 3s are 6, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అలాగే రాసుకుంటున్నాం. మళ్ళీ ఎక్స్కి కూడా చేసుకోవాలి. మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 ఉంది, ఇక్కడ నెంబర్ ఏం లేదు కాబట్టి 2ని అలాగే రాస్తున్నాను. ఎక్స్ ఇంటూ ఎక్స్ x². ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాసుకుందాం మనం. సో 15. సో ఇక్కడ ప్లస్ 5x మైనస్ 6x. అలాంటప్పుడు ఏం చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే మైనస్ చేయాలి, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 6x నుంచి 5x పోతే ఎంతమ్మా ఎక్స్. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. బాగా గుర్తుపెట్టుకో, ఇద్దరిని మనం సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేస్తున్నాము అంటే చేసిన తర్వాత దానికి ముందు ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అనే దాని గురించి ఎలా తెలుస్తుందంటే, ఎవరైతే పెద్దోడు ఉంటాడో వాడి ముందు ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి, మైనస్ ఉంటే మైనస్ పెట్టాలి. ఇది ఖచ్చితంగా తెలియాల్సిన రూల్ అనమాట. నెక్స్ట్ ఏం మిగిలింది, -2x² మిగిలింది. అయిపోయింది ఆన్సర్, అంతే. అంటే ఇక్కడే మనకి కొంచెం కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేది. సో ఈ ఆర్డర్ మనకి తెలిస్తే చాలు. ఫస్ట్ ప్లస్లు మల్టిప్లికేషన్, ఆ తర్వాత నెంబర్స్కి మల్టిప్లికేషన్, ఆ తర్వాత వేరియబుల్స్. ఇది ఆర్డర్ అనమాట. సో ఎక్కడుందో చూడండి, 15 - x - 2x². సో 4th ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, x - 4 2x + 3. ఫస్ట్ మనము ఎక్స్తో చేసుకోవాలి కాబట్టి ఎక్స్ వెళ్ళి 2xతో మల్టిప్లై అవుతుంది. సో 2 అలాగే రాసుకుంటాం, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో 2ని అలాగే రాసుకుంటున్నాము. ఎక్స్ ఇంటూ ఎక్స్ x². మళ్ళీ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ఎక్స్ వెళ్ళి ఈసారి 3తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 3x అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 4 వెళ్ళి -4 2xతో మల్టిప్లై అవ్వాలి. ఇక్కడ ఏం లేకపోతే ప్లస్సే కదా. ఫస్ట్ మనం ఆర్డర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2s are 8, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్. మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 3s are 12. సో 2x² ప్లస్ ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి, ప్లస్ 3x మైనస్ 8x, ప్లస్ 3x మైనస్ 8x. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే మైనస్ చేయాలి. మైనస్ చేయాలంటే సబ్ట్రాక్షన్గా చేయాల్సింది. సో 8x నుంచి 3x పోతే ఏమొస్తుంది 5x అవుతుంది. సో 5xకి ముందు ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా, ఎస్ మీరు అనుకున్నదే మైనస్ పెట్టాలి. ఎందుకంటే బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి 8x అనేది బిగ్ నెంబర్, దాని ముందు మైనస్ ఉంది కూడా మైనస్ పెట్టాలి. సో -12ని నేను అలాగే రాసుకుంటున్నాను. సో 2x² - 5x - 12 ఎక్కడ వచ్చిందమ్మా మనకి, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆప్షన్ అయిందన్నమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి. దీంతో మీకు ఖచ్చితంగా లబ్ధములో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మ్యాక్సిమం చేసే విధంగానే మనం ప్రాక్టీస్ చేసుకున్నాం ఈరోజు మొత్తము. రేపటి వీడియోలో ఆల్జిబ్రాలో
ఎడిషన్ ఎలా చేస్తాము అండ్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాము, ఈ రెండింటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. ఓవరాల్గా ఆల్జిబ్రాలో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు ఈజీగా చేసే విధంగానే ఉంటాయి. నెక్స్ట్ మనం ప్రీవియస్ మోడల్ పేపర్స్ అలా డైలీ మనము ఖచ్చితంగా మీట్ అయ్యి ఆన్లైన్లో ప్రాక్టీస్ అనేది చేసుకుందాము. ఈ 2 ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు హోంవర్క్ చేసుకొని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఎంతవరకు అర్థమైంది అని మీకు మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు ఇబ్బందిగా ఉంటే ఇంకోసారి వీడియోని చూడండి, జాగ్రత్తగా అర్థమవుతుంది. ఎందుకంటే మనము జాగ్రత్తగా నీట్గా చెప్పుకున్నాం కాబట్టి. సో లబ్ధం మీద ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా నెక్స్ట్ వీడియోలో మీరు ఎగ్జామ్లో ఈజీగా రాసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము ఎడిషన్ ఎలా చేసుకోవాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేసుకోవాలి, వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసావు కదా, ఫస్ట్లో చేసుకోకపోయినా అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు మ్యాథ్స్ వీడియో అనేది మీ ఇంటి దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఇంటి దాకా వస్తుంది. ఇక్కడ చేసిన వీడియో మీ దాకా వస్తుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. థ్యాంక్ యూ సో మచ్.